ప్రియ దేవుని సంగమా, క్రీస్తు యేసు కృపాలయం చర్చ్ కోమగిరి పట్నం 27వ వార్షిక మహాసభకు నన్ను ప్రేమతో పిలిపించిన మరి మావి గారు, చాలా సంతోషం. సమయం 11:30 అవుతుంది కనుక నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి రెవరెండ్ బిషప్ ఎస్ మోహన్ కుమార్ గారికి నా నిండు వందలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృప చేత 27 సంవత్సరములు మరి తన స్వగ్రామంలో ఇటు రీతిగా వాడుకొని మరి ఎన్నో ఆత్మలను, ఎన్నో కుటుంబాలని ఇటు రీతిగా కట్టడాన్ని బట్టి నేను దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. మరొకసారి మీ అందరికి కూడా మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామం పేరట మీ అందరికి నా వందలు తెలియజేస్తున్నాను. ఓకే, చాలా అమూల్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. నేర్చుకునే ముందుగా మీరు అందరూ కూడా వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడి ఉన్నారా? ఓకే ఓకే, చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వృద్ధులు కనపడుతున్నారు నాకు. ప్రకాష్ బాబు ఉన్న సంఘం నేను చూస్తూ ఉంటాను లైవ్లో. టీనేజ్ యూత్ వారు ఎక్కువ కనబడుతూ ఉంటారు పాటల్లో, కానీ ఈరోజు కనబడట్లేదు నాకు. చాలా విచారకరం, చాలా శోచనీయమైనదిగా ఉంది. కనుక దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని ద్వారా మనతో ఈరోజు ఏం మాట్లాడబోతున్నారో ఆ వచనాల్ని, ఆ వాక్యాన్ని, ఆ మాటలు మనందరం నేర్చుకుందాం. ఓకేనా? అంతేగాని ఎవరో వచ్చాడు, ఒకరోడు వచ్చాడు, బైబిల్ తీసుకున్నాడు, ఏదో 4 మాటలు చెప్పాడు, వెళ్ళిపోయాడని కాకుండా పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడనే విషయం మీద మనం ఫోకస్ దేవుని మీద పెడితే వాక్య లీనంలోనికి మనం ఖచ్చితంగా వెళ్తాం. ఏంటంటే వాక్య లీనంలోనికి ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం. లేదనుకో వస్తాడు అసలు ఆడే మన హృదయమనే తలుపుల దగ్గర తిష్ట వేసి ఆడి కూర్చుని ఉంటాడు ఒకడు. ఎవడు? ఎవరా? మీకు బాగా తెలుసు అపవాది. కానీ వాడిని నియంత్రించడం మాత్రం మనకు తెలియదు. కానీ ఈరోజు మంచి అంశాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో. మరి నాకు 40 నిమిషాలు ఇచ్చారు, చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఒక చిన్న ప్రార్థన చేసుకుని, ప్రార్థనా సహాయం దేవుడు నాకు ధైర్యం ఇచ్చులాగన, సమయోచితమైన జ్ఞానం ఇచ్చులాగన, అలాగే విత్తబడుతున్న వాక్యము దుష్టుడెత్తుకొని పోకుండా మన హృదయమనే పలకల మీద దేవుడు దాన్ని ముద్రించులాగన మన చిన్న మనవిని దేవునికి సముఖంలో మన హృదయాన్ని సమర్పిద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా రక్షక, మీ యొక్క ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆదివారపు ఆరాధన దినములో తండ్రి ఇంతవరకు పాటల ద్వారా మేము అందరము కూడా నిన్ను మహిమపరిచున్నాం దేవా. ప్రభా, అల్పుడను, అయోగ్యుడను ప్రభా, నన్ను పాపిగా ఉన్న నన్ను మీ ప్రియ కుమారుని యొక్క సిలువ చోటన నన్ను భద్రపరుచుకుని, కాపాడుకొని నీ సన్నిధిలో నిలబెట్టుకుని వాడుకున్న విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, మేమందరము తండ్రి నీతిమంతులుగా తీర్చబడటకు నీ ఇష్టపడుచున్నావు గనుక నాయన మేమందరము తండ్రి ఆ నీతిని చేపట్టడానికి మేమందరము తండ్రి నీ సన్నిధిలో చేరి నీ వాక్యమును మేము అవలంబించబోతుండగా సమయోచితమైన జ్ఞానం నాకు దయచేయండి. వింటున్న మీ ప్రియులైన పిల్లలందరికీ కూడా నాయన వాటిని వినగలిగే హృదయాలు, స్వీకరించగలిగే మంచి మనస్సులు మా అందరికీ మీ ప్రియులైన పిల్లలందరికీ దయచేయమని వేడుకొనిచ్చు. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చక్కటి అవకాశాన్ని మరి మీ అందరి మధ్యలో నేను అనుభవజ్ఞుడైతే కాదు, కానీ దేవుడు తన ఉచిత కృపణ చేత మరి నా యొక్క పాపపు ఊబిలో నుండి ఆయన నిలబెట్టుకుని ఈ రీతిగా సాక్షార్థంగా, ఒకవేళ చెప్పాలంటే మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ నేను సేవకుడిగా ఈరోజు ఇలా స్థాయిలో నిలబడి మాట్లాడతానని వాళ్ళు ఇప్పుడు కూడా అనుకోలేదండి. ఓకేనా? కానీ దేవుడు తన ఉచిత కృప చేత నన్ను నిలబెట్టుకుని ఈ రీతిగా అనేకులకు సాక్షార్థంగా దేవుడు వాడుకుంటున్న విధానం బట్టి దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. సమస్త ఘనత దేవునికి చెల్లునుగాక. నువ్వు రావట్లేదే? అప్పుడే నిద్ర వచ్చేస్తుందా? సైలెంట్గా ఉంటే నాకు ఇష్టం ఉండదు, రేజ్ అవ్వాలి. మనుషులు ఉన్నారా లేదా అనే దానికి నేను ఎక్కువ హలీలో చెప్పించను. అయిపోయింది, మీ హలీలో టైం అయిపోయింది. కానీ నాకు స్పందించాలి. ఏం చేయాలి? స్పందించాలి.
కనుక చాలా విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు కదా, సమయాన్ని నేను వ్యర్థపరచకూడదు. నేను వ్యర్థపరచకూడదంటే ఏం చేయాలంటే మిమ్మల్ని నేను నిరాశపరచకూడదు. ఏం చేయకూడదు? నిరాశపరచకూడదు. కనుక నిరాశపరచకుండా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మీకు వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37, 38, 9 వచనాలు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. నేడు మనం దేవుని సంఘంలో చేర్చబడి 27 సంవత్సరాల అనుభవ విశ్వాస జీవితంలో మనం ఉన్నాం. ఎన్ని సంవత్సరాలండి? 27 సంవత్సరాల అనుభవ విశ్వాస జీవితంలో మనం దేవుని సన్నిధిలో కొనసాగుతున్న మన జీవితము ఎంతవరకు విశ్వాస పరిణామంలో వృద్ధి పొందుచున్నది? ఈ కడవరి దినాలు ఏంటమే? కడవరి దినాలు అంత్య దినాలుగా పిలువబడుతున్నాయి. అవునా కదా? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత, ఆయన పరలోకములకు తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత అంత్య దినాలు ప్రారంభించబడ్డాయి. ఆయన అన్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మనుష్య కుమారుడు త్వరగా వచ్చుచున్నాడు అని ప్రకటిస్తాడు. త్వరగా అంటే ఇప్పుడు నేటి కాలానికి ఎంత క్రమం అయిపోయింది? సుమారు 3000 సంవత్సరాల క్రితమే మాట చెప్పడం జరిగింది. ఈ 3000, 4000 సంవత్సరాల క్రితం నుండి త్వరగా వచ్చుచున్నాను అనే మాటను నేడు క్రైస్తవులు కూడా దాన్ని పెడచెవున పెట్టేశారు. ఏం చేశారు? పెడచెవున పెట్టేశారు. అందుకే మనం అనేక సువార్తలు వినబడుతూ ఉంటాం. బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారంట, బుద్ధి లేని కన్యకులు కూడా ఉన్నారంట. అవునా కదా? వాళ్ళు ఏమలా ఉన్నారు? బుద్ధి కలిగిన కన్యకులేమో మెలకువ కలిగి ఉన్నారంట, బుద్ధి కలిగిన కన్యకులేమో వస్తాడులే, అప్పుడే వస్తారేంట్లో, ఈ సేవకులు చెప్తున్నారులే, సువార్థికులు చెప్తున్నారులే, వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి ఆయన రావటం లేదు, ఆయన వచ్చిన తర్వాత మనం సిద్ధపడదాంలే అనే స్థితిలో ఉన్నారు. అయితే మీరు ఏ గుంపులో ఉన్నారో ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. సిద్ధపడే గుంపులో ఉన్నారా? ఆయన వచ్చిన తర్వాత సిద్ధపడదామనే గుంపులో ఉన్నారా? కొద్దిగా వాటర్ ఒకట ప్రకాష్, కొద్దిగా వాటర్ ఒకట. కనుక ఇక్కడ చదవబడిన లేఖనాన్ని మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం చూడండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ ఇక్కడ ఏమంటాడు చూడండి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవాలి. నేను కళ్ళబొల్లి మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి రాలేదు. అమ్మా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. అందుకే అన్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నేనే చదువుతున్నాను చూడండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఎలా ఉందంట? బహు కొంచెముగా ఉన్నది. ఎప్పుడు రాయబడింది లేఖనం ఇది? సుమారు 2000 సంవత్సరాల క్రితము ఈ మాట వ్రాయబడింది. ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఏమంటాడంటే, సంఘము మెలకువ కలిగి జీవించాలి, సంఘము సిద్ధపడి ఉండాలి అంటే ఏమంటున్నాడంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది గనుక వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఏంటమ్మా? ఆలస్యము చేయక వచ్చును అన్నాడు. మరి ఆలస్యం అనడానికి, త్వరగా రావడానికి ఎంత సమయం పడుతుంది? త్వరగా రారా అంటే ఎంత సమయం? ఒక రోజా, ఒక వారమా, ఒక 10 రోజుల, ఒక నెల? త్వరగా అంటే ఎప్పుడండి? వీలైనంత త్వరగా, అంటే సెకండ్స్లో, నిమిషాల్లో జరిగిపోయేదాన్ని మనం ఏమంటాం? త్వరగా. ఆలస్యం అంటారు కొంతమంది. ఏమంటారు, ఎవరు ఆడితో చెప్తే ఆడు ఏ పని చెప్పినా ఆలస్యంగా చేస్తాడు. ఆలస్యం అనేది మానవుడికి కూడా, ఏనాటికి కూడా, ఎవ్వరికి కూడా ఇష్టం ఉండదు. ఈ కంప్యూటర్ యుగంలో 1 సెకండ్ ఆలస్యం చేస్తే ఒక ఉద్యోగికి ఇష్టం ఉండదు. ఉద్యోగంలో పెట్టుకున్న ఒక మేనేజర్కి కానివ్వండి, ఆ యజమానికి కానీ ఇష్టం ఉండదు. ఒక స్కూల్కి అనుకుందాం, పిల్లలు వెళ్తే కరెక్ట్గా ఇన్ టైంలో వెళ్ళకపోతే, ఆలస్యంగా వెళ్తే ఆ ఉపాధ్యాయుడు ఒప్పుకోడు. ఎవరు ఒప్పుకుంటారు బాగానే? పాద్రి గారు ఒప్పుకుంటారు. ఎవరు ఒప్పుకుంటారు? పాస్టర్ గారు ఒప్పుకుంటారు. ఎందుకంటే అసలు దానికి టైం లేదు. వెళ్ళొచ్చు పోవచ్చు. మా 3 గంటలు కూర్చుంటాం, మనం 2 గంటలు కూర్చుంటాం. ఈ 2 గంటల్లో ఎన్ని పనులు మళ్ళీ చక్కబెట్టిన వస్తాం మనం. ఇప్పుడు చెప్పండి, మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారా, సిద్ధపాటు లేని గుంపులో ఉన్నారా?
దేవుని సన్నిధిలోకి వచ్చామంటే మనల్ని మనం మైమరిచిపోవాలి. పక్కన ఏమి జరుగుతున్నా, చీమ కుట్టినా పాము కరిసినా కూడా మనం ఏం చేయకూడదు, దాని పని అది చేసుకుంటుంది, దాని పని అది చేసుకుపోతుంది. నా పని నేను చేసుకోవాలి. దేవుడు అప్పుడే మనల్ని ఏం చేస్తాడు, మనకి ఏ హాని కూడా జరిగించడు. విశ్వాస పరిమాణం అంటే అది. కానీ దేవుని సన్నిధికి వస్తాం, బయటికి తిరుగుతాం, వస్తాం తిరుగుతాం, వస్తాం తిరుగుతాం. కానీ ఉద్యోగంలో అలా కుదురుతుందా? పొద్దున్న బల్ల మీద కూర్చున్నవాడు సుమారు 8 గంటల దాకా కూడా కూర్చుని లేవకూడదు. వాడికంటూ ఒక టైం ఉంటుంది. ఎప్పుడు? లంచ్ బ్రేక్ మాత్రమే. ఆ లంచ్లో వెళ్ళి త్వరగా వాడు క్యారేజీ తీసుకుని తినొచ్చేయాలి. కానీ ఇక్కడ అక్కడ అపోస్తలుడైన పౌలు చేత ప్రభు గారు చెప్తున్నారు, కాలము బహు కొంచెముగా ఉన్నది ప్రియ దేవుని సంగమా. హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త కలగమని చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి మీరేం చూడాలి, ఈ భూమి మీదకి నేను పంపించిన పనిని మీరేం చేయాలి, తుదముట్టించాలి, జరిగించాలి. మీకు ఇచ్చిన ఆయుష్కాలము 50 సంవత్సరాల ఉండి, 70 సంవత్సరాల ఉండి, 90 సంవత్సరాల ఉండి, 100 సంవత్సరాల ఉండి, మీకు ఇచ్చిన ఆయుష్కాలం పూర్తి అయిపోయిందంటే ఈ భూమి మీద మీరు ఉండరనే సత్యము ఇప్పటికే ప్రతి మానవుడు కూడా తెలిసిపోయింది. అవునా కదా? పుడుతున్న చిన్నవాడు గారు కానించి ముసలివాడికి కానివ్వండి, యవనస్తుడికి కానివ్వండి, పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒకానొక దినాన చనిపోయి తీరాల్సిందే. అవునా కదా? నిజమా అబద్ధమా ప్రియ దేవుని సంగమా? నేను చెప్పేది నిజమా అబద్ధమా? మాట్లాడరా తల్లి, నిజమా కాదా? మరైతే మన పని ఏంటి భూమి మీద? మనం చేయవలసిన పని ఏంటి? పుడుతున్నాం, చస్తున్నాం. అసలు మనం ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చస్తున్నామని మానవుడు ఒక్క క్షణం ఆగి ఆలోచన చేయగలిగితే, దేవుడు చెబుతున్న దేవుని లేఖనాల్లోని వాక్యాన్ని ఒక్కసారి పరిశీలన చేయగలిగితే మన బ్రతుకు పరమార్థం అనే విషయం మనకు అర్థమైపోతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు వేదనతో తెలియజేస్తున్నాడు, బహు కొంచెము మాత్రమే ఉంది. వచ్చుచున్నవాడు ఎవరైనా? ప్రభు వెళ్ళిపోతూ నేను త్వరగా వచ్చుచున్నాను, మీ అందరి కొరకు నేను ఎక్కడికి వెళ్తున్నాను, తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళి పరలోకమందున్న ఆ తండ్రి దగ్గర మీ అందరికి కూడా నేను సిద్ధపరిచిస్తాను, స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నాను అన్నాడు. మరి ఎక్కడికంటే గొప్పదైన ఆ స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళిన ప్రభువు నేను వస్తున్నాను అని సెలవిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. వచ్చుచున్నవాడంట ఆలస్యము చేయక వచ్చుచున్నాడంట. మరి ఆలస్యం ఎందుకు అవుతుంది? సుమారు 2000 సంవత్సరాలు అయిపోయింది. మీ ప్రభు వస్తున్నాడని లేఖనం చెప్తుంది. లేఖనము నిరర్థకమైపోతుంది. మీ ప్రభు త్వరగా రాలేదు. మీ బాట, మీ బైబిల్ బూటకమంటున్నారు. మరి క్రైస్తవులుగా మనమేమందాం? బైబిల్ని నమ్మని వారు మీ బైబిల్ బూటకం అంటున్నారు. ఆలస్యం చేసేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు, ఎప్పుడో మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయేవాడు, ఆ పరలోక స్థానం మీకు ఇచ్చేసేవాడు. కానీ 2000 సంవత్సరాలు ఆయన వచ్చి వెళ్ళిపోయినా కానీ ఇంకా ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా? ఒకవేళ ఆడ వదిలే మనం ప్రశ్నించుకున్నామా అమ్మా? ఎప్పుడైనా ఆలోచించామా? నిజమే కదా? పౌలు చెప్తున్నాడు ఇక్కడ, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నానని సెలవిచ్చాడు కదా. మరి 2000 సంవత్సరాలు అయిపోయినా కూడా ఆయన రాకుండా ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ఏంటి అని ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా ప్రియ దేవుని సంగమా? ఎందుకు చేస్తున్నాడు ఆలస్యం అనే విషయాన్ని మనం గుర్తెరిగితే దేవుణ్ణి మనం మహిమపరిచి ఘనపరిచి ఆయన్ని ఏం చేస్తాం? స్తుతిస్తాం. ఆయన చిత్తాన్ని చిత్తగిస్తాం. ఆయన చిత్తాన్ని చిత్తగించే బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఈ సంఘంలో? చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఎందుకు ఆయన ఆలస్యం చేయుచున్నాడు? అక్కడ అపోస్తలుడైన పేతురు గారు తెలియజేస్తున్నారు సంఘానికి, ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి 2వ రాకడలో ఆయన పంపించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని విషయాన్ని మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోగలిగితే దేవుని యొక్క ఆవేదనను మనం గుర్తెరుగుతాం. దేవుని ప్రియులారా చదవండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మరలా వచ్చేద్దాం. చదవండి అమ్మా. ఓకే. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి,
అమ్మ రెండో పత్రిక 3 అధ్యాయం 8వ వచనం. మీరు 8వ వచనం సగంలో చదువుతున్నారు కనుక నేను పైనుంచి చదువుతున్నాను. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏం చెప్తున్నాడంట? మరిచిపోకండి అంటున్నాడు ఆయన. సంఘానికి తెలియజేస్తూ మీరు మతి మరుపు కలిగిన వారు కనుక మీరేం చేయకూడదు? మరిచిపోకూడదు. అవునా కదా? మనిషి నైజం ఏంటి తెలుసా? మతి మరుపు. నాకైతే బాగా ఎక్కువ ఉంటుంది. ఏమంటే నాకు నిజంగా అబద్ధం కాదు, నాకు మతి మరుపు బాగా ఎక్కువ. ఎందుకంటే చిన్నప్పుడు బాగా ఎక్కువ చదివేసి ర్యాంకులు సంపాదించలేదని మతి మరుపు ఎక్కువ వచ్చేసింది. నిజం నిజం. ఈరోజు అలాగే చదివి 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 చదువు చదువు అంటూ పిచ్చులు అయిపోతున్నారు. అవునా కదా? అవునా కదా? నిజం, అబద్ధం చెప్పట్లే. కానీ చదవాలి. దాన్ని ఎలా చదవాలి, ఎప్పటి వరకు చదవాలి, దానికంటూ ఒక నియమం ఉంది, ఒక నిబంధత ఉంది. కానీ పిల్లల్ని ఈరోజు ఏం చేస్తున్నాం? పుట్టినన్నే ఈయన ఎక్కడ వేసేయాలి మనం? అస్సలు రెస్ట్ ఉంచుకోవడానికి హాస్టల్లో. ఇంట్లో అంతే, ఒక్క మాట ఇంట్లో పిల్లడు అలర చేస్తాను అనుకో, నేను హాస్టల్లో వేస్తాను. ఒకవేళ ఈ సెలవులు మరి ఏం చేస్తారు? వాళ్ళకి దొరక ఈయన 1 నెల రోజు దొరికినాయి. మిగతా రోజులు వాళ్ళకి అసలు సెలవులు దొరుకుతాయా? పొద్దున్న 6 గంటలు పరిగెత్తాలి వాళ్ళు, మళ్ళీ సాయంత్రం 6 గంటలు పరిగెత్తుకొచ్చి మళ్ళీ ట్యూషన్ పరిగెత్తాలి. ఒకసారి ఆవేదన మనం అర్థం చేసుకున్నామా? అదే మా చిన్నతనంలో అయితే పొద్దున్నే 5 గంటలకు 4 గంటలకు లేచేవాళ్ళు. చాలా సమయం ఉండేది. సుమారు 8, 9 గంటలకు ఆటలు ఆడుకుని, అవి ఆడుకుని, ఇవి ఆడుకుని అన్నీ చేసుకుని ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ 3ంటికి వదిలేసేవారు. మళ్ళా స్కూల్లో ఒక అరగంట, 1 గంట ఆడుకునేవాళ్ళం. శుభ్రంగా ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకుని అమ్మ పెట్టిన ఆ బెచ్చనన్నం స్నానం చేసి సందకాడే పొడుకుని ఏం చేసేవాళ్ళం? కడుపు నిండా నిద్రపోవాలి చల్లగా. కానీ ఈరోజు మనిషికి నిద్ర ఉందా? 12 గంటలకు కూడా పట్టపగలో నైట్ కూడా తెలియట్లేదు. ఏంటో పని మనకి. అవునా కదా? చాలా ఆలోచించి. కానీ దేవుని వాక్యం చదువుతా ఒక సమయం ఉంటుందా మనకి? దేవుని వాక్యం చదవడానికి సమయం ఉందా? సుమారు 2000 సంవత్సరాల క్రితం ఇలా మన చేతుల్లో పుస్తకాలు లేవు ప్రియులరా. ఈ పుస్తకం బైబిల్ అనే పుస్తకం రావడానికి ముఖ్య ఉద్దేశం, ప్రారంభంలో చైనా దేశం వాళ్ళు ఏం చేశారు తెలుసా? మొట్టమొదటిగా వారు పేపర్ని కనిపెట్టారు. అంతకుముందు దేని మీద రాసేవారు? చర్మాల మీద. దేని మీద? మళ్ళీ చెట్టు బెరళ్ళ మీద రాసి వాటిని భద్రపరిచేవారు. కానీ ఈరోజు పేపర్కి విలువ లేదు. ఇలా ప్రింట్ చేస్తాం, అలా పడేస్తాం. కానీ వాడు పేపర్ ఏమంటాడు తెలుసా? పేపర్ ప్రింట్ చేసి కూడా కానీ కింద అడిగి రాస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? చాలా భద్రంగా దీన్ని వాడండి అంటాడు వాడు. దాచుకోండి కాదు, భద్రంగా వాడండి అంటాడు. వేస్ట్ చేయకని అంటాడు. కానీ మనిషి ప్రతీది కూడా వేస్టేజ్ ఎక్కువ, ఉపయోగించేది తక్కువ. ప్రియ దేవుని సంగమ, జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ అందుకే అంటున్నాడు, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి 1000 సంవత్సరములు, ఒక దినము ఎలా ఉందంట? ఆయనకి 1000 సంవత్సరముల వలె ఉందంట. మనకు 1000 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అంటే? ఒకవేళ 1000 దినాలంటే ఎన్ని సంవత్సరాలు? సుమారు ఎగ్జాక్టింగ్ 3 సంవత్సరాలు. 1000 రోజులు, 1000 దినాలంటే ఎగ్జాక్టింగ్ 3 సంవత్సరాలు. అలా దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు గడిస్తేనే కానీ ఒక దినం కదండి. అయితే మనం 2026లో ఉన్నాం కదా, దేవుని దృష్టిలో ఎన్ని దినాలు గడిచినట్లు అంటే? ఇప్పటికి ఎన్ని దినాలు గడిచినట్లు మాట్లాడనమ్మా? లెక్కలు రావా? మరేంటి, నా టైం అయిపోతుంది. మాట్లాడాలి మరి. తెలిసిన విషయాలు కూడా నేను వచనాలు అడగట్లేదు కదా, రెఫరెన్స్ రావట్లేదు, మేము ప్రసంగం చేయమనట్లే. తెలిసిన విషయం అడుగుతున్నా. 2000 సంవత్సరాలంటే డేట్కి దేవుని దృష్టిలో ఎన్ని దినాలు? అమ్మా ప్రసంగం బాగలేదా? అర్థం అవట్లేదా? బాగలేదు కదా? బాగోదా? 2000 సంవత్సరాలు నేటికి గడుస్తున్నప్పటికీ దేవుని దృష్టిలో 2 దినాలు అయి మాత్రమే. 2 దినాలంటే ఎలా మన లెక్కలు? ఇలా కళ్ళు మూసుకుంటే అలా అయిపోయి. అవునా కదా? నిజమే కదా? వాస్తవాలు మాట్లాడుకోలేనికి వచ్చిన తర్వాత మిమ్మల్ని నేను మెప్పించడం, మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెట్టడం, మొలం చెట్టు ఎక్కించి మంచోళ్ళు అని చెప్తే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే క్రీస్తు రాకల్లో మనం ఎవరు ఎత్తబడం. అందుకే ప్రభు అంటాడు లోకాసు వార్త 18 ఏమంటాడు? మనుష్య కుమారుడు వచ్చి దినములో అసలు విశ్వాసం కనుగొందునా అన్నాడు. మనం చూస్తేనే, క్రైస్తవులు చూస్తేనేమో ప్రపంచ దేశాల్లో
సగం మంది క్రైస్తవులమే. మరి పరలోకం వెళ్ళే వాళ్ళు ఎంతమంది అండి? మరి వేలలో లెక్కొట్టొచ్చండి. మరి మరి వేలలో లెక్కొట్టొచ్చండి. మీరే ఉన్నారు, మీరే వెళ్తారా? వాస్తవాలు మాట్లాడుకుందాం, అబద్ధాలు వద్దు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత అబద్ధాలు వల్లించితే అది వల్లించేవాడికి ఎక్కువ, కూర్చున్నవాడికి. అది ఒక గుడ్డివాడు ఒక గుడ్డివానికి త్రోవ చూపితే ఎక్కడికి వెళ్తారు ఇద్దరునా? నిజమా కదా? నేను అబద్ధం పడుతున్నానా? ఒక గుడ్డోని దారి చూపించడానికి ఒక గుడ్డోడు వచ్చాడు అనుకోండి, వాళ్ళు ఇద్దరికి వెళ్తారా? ఒక గుడ్డోళ్ళు ఉన్నారంట, ఒకడు అట్టుకున్నాడంట, ఏనుగు కాలు అట్టుకున్నాడంట. తెలుసు కదా మీకు సామెత. అన్నాడంట, ఏ పెద్ద ధ్వజస్తంభరా అన్నాడంట. మొండి పట్టుకున్నాడంట, ఏ కాదు కాదురా అన్నాడంట. తోకట్టున్నాడంటే కాదు కాదురా అన్నాడంట. అలాగుంటుంది. దేవుని వాక్యం దగ్గర మాత్రం అజాగ్రత్త కలిగి మాత్రం ఉండకూడదు. మరి ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడండి? పేతురు గారు సంఘాన్ని తెలియజేస్తున్నాడంటే, ప్రభు దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవై. కొందరు ఆలస్యం అని ఎంత అనుకుంటారంట? కొందరు అన్నాడు ఆయన. కొందరంటే మన లెక్కల్లో 1, 2, 3 ఏమో, కానీ దేవుని దృష్టిలో చాలామంది. కొందరు ఏమనుకున్నారా? ఆలస్యమనుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇక్కడ రివీల్ చేస్తున్నాడు సత్యాన్ని, మనకు రివీల్ చేస్తున్నాడు. ఎందుకు ప్రభు తను ఆలస్యం చేస్తున్నాడు? త్వరగా రాకుండా ఎందుకు ఆలస్యము చేస్తున్నాడంటే, ఎవడును నశింపవలనని చేయింపక అందరూ అన్నాడా? కొందరు అన్నాడా? భూమి మీద ఒక్కడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే నోవాహు దినంలో సుమారు 120 సంవత్సరములు నోవాహు ద్వారా ఓడ కట్టిస్తూ సువార్త ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆలస్యం చేశాడు? 120 సంవత్సరములు. అయినా ఒక్కడైనా విన్నాడా? వినలే. ఓడ కడుతుంటే పిచ్చోడు అన్నారు, ఓడ కడుతుంటే వెర్రోడు అన్నాడు, ఓడ కడుతుంటే మతి చెలించింది వీడికి అన్నారు. కానీ ఎప్పుడు తెలిసింది వాళ్ళకే? ప్రభువు ఎప్పుడైతే ఆకాశపు తూములు విడిచిపెట్టాడో, వదిలేశాడో, అప్పుడు వచ్చి కొట్టుకుంటున్నారు. నువ్వు అప్పుడు సువార్త చెప్పావు కదా, నేను ఆ మూలకు వచ్చి నిన్నాను. నువ్వు సువార్త చెప్పావు కదా, ఈ మూలకు వచ్చి నిన్నాను, ఆ చెట్టు కిందకు వచ్చి నిన్నాను, అవన్నీ గుర్తున్నాయి, ఒకసారి గేటు తీవా అంటే నోవాహుకి జాలొస్తుంది, నాకు జాలొస్తుంది, ప్రకాష్కి జాలొస్తుంది, మోహన్ గారికి జాలొస్తుంది. కానీ దేవునికి జాలి రాదు. అయిపోయింది సమయం. ఎందుకు సమయం అంటే ఆలస్యము చేస్తున్నాడు కనుక. దేవుని ప్రియులారా, ఆలస్యము చేస్తున్నాడు. చూస్తున్నాడు దేవుని పిల్లలు, తన పిల్లలు ఎవ్వరూ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కానీ అన్ని దృష్టాంతంగా కనపడుతున్నాయి. అయినా కానీ మనం మారు మనసు పొందుతున్నామా? మారు మనసు పొందామని వేషం వేసుకుని ఉన్నాం మనం. ఎలా ఉన్నాం? వేషం వేసుకుని బతుకుతున్నాం ప్రియుల దేవుని సంఘం. ఒకవేళ ఈరోజు మనం అటువంటి చొక్కాలిగి వేసుకుని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నామేమో, ఆ వేషాలు మనం తీసేద్దాం. మన వేషాలను చూసే దేవుడు, రహస్యముందున్న మన దేవుడు మన రహస్య వేషాలను చూస్తున్నాడు. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. చూడండి ప్రియులారా, ఎవడును నశింపవలని చేంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల ఏమి చూపుచున్నాడంట? దీర్ఘశాంతమును చూపుచున్నాడంట. అందుకే ఆలస్యం అవుతుంది. నా పిల్లోడు మారతాడు 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 అని ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 2026 సంవత్సరాల నుంచి ఆయన చూస్తూనే ఉన్నాడు ప్రియులారా. తన సంఘాన్ని కాస్తూనే ఉన్నాడు ప్రియులారా. అయితే వచ్చేస్తున్నాను, ముగింపులోకి వద్దాం. చాలా ఉంది కానీ ముగింపులోకి వద్దాం. అయితే ఈ కడవరి దినాల్లో నీతిమంతులు ఎలా బ్రతకాలి ఒకసారి ఆలోచన చేయండి. తన సంఘములో చేర్చుకున్న ప్రభువుని బట్టి నీతిమంతులుగా తీర్చబడిన మనము ఎలా బ్రతకాలి ఈ కడవరి దినాల్లో? భక్తులు ఎలా బ్రతికారు అది మాదిరి తీసుకుందాం. మనుషుల్ని మాదిరి తీసుకున్నామా బూడిదైపోతాం. మనం ఎవరినైనా నీతిమంతులను చూడగలిగితే కేవలం ఎక్కడ కనపడతారో? బైబిల్లో మాత్రమే కనపడతారు. ఎవరో? నోవాహు నీతిమంతుడు అంటండి, యోబు గారు నీతిమంతుడు అంటండి, అబ్రహాం గారు నీతిమంతుడు అంటండి, యాకోబు గారు నీతిమంతుడు అంటండి, మోషే గారు నీతిమంతుడు అంటండి, దావీదు గారు నీతిమంతుడు అంటారు. కానీ అనిల్ ప్రసంగి నీతిమంతుడు ఏమో చెప్తాడు ఈ భూమి మీద? చెప్పరు ప్రియులారా. బైబిలే మనకి మాదిరి. బైబిల్లో ఉన్న భక్తుల యొక్క మాదిరిని మనం చూడగలిగితే
చూడగలిగితే అసలు మనం ఎలాగా ఈ కడవరి దినాల్లో మనం ఏ విధంగా బ్రతికితే దేవుని సన్నిధిలోనికి మనం చేరగలుగుతాం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారి యొక్క గొప్ప సాక్ష్యాన్ని చూసి మనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3:12 ఫిలిప్పు గారి యొక్క విశ్వాస జీవితం ఎలా కొనసాగింది. తాను పూర్వం ఎలాంటి వాడంట, దేవుని వాక్యం అంటే హింసించేవాడు, దేవుని వాక్యం అంటే దూషించేవాడు, దేవుని భక్తులంటే పళ్ళు నూరేవాడు. దేవుని ప్రార్థనకు వెళ్తున్నారు, దేవుని వాక్యాన్ని వినటానికి వెళ్తున్నారు, దేవుని సమూహం సహవాసంగా కూడుకుని ఉన్నారంటే వారందరినీ చూసి ఏం చేసేవాడు, వారిని చెరసాల్లో వేయించేసేవాడు. అటువంటి హింసకుడు, దూషకుడు, పాపులలో ప్రధాన పాపి యొక్క విశ్వాస జీవితం ప్రభువు తాకిన వెంటనే ఆయన ఏమైపోయాడంటే తన విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించాడని మనం చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 3:12 తన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు చూడండి. తన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు చూడండి. ఇదివరకే నేను గెలిచి తిన నేను ఏంటట, ఆయన ఆడి గెలిచేసుకున్నాను అంటున్నాడు. ఏంటి, ఏం గెలుచుకున్నాడంట, ప్రభువుని గెలిచేసుకున్నాను, నేను పరలోకాన్ని గెలిచేసుకున్నాను అన్నాడు. ఇదివరకే నేను గెలిచి తిననేనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినేనను. ఏమంట అన్నాడు ఆయన ఇక్కడ, నేను అనుకునుట లేదు. ఏంటమ్మా, అక్కడ జాగండి, వాక్యం ఎలా పడతారో చెబితే అర్థమవుతుంది. అక్కడ ఏమన్నాడంటే ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది. అంటే మనం అనుకుంటాం 27 సంవత్సరాల విశ్వాస జీవితంలో నా అంత గొప్ప విశ్వాసం ఎవరు లేరు, నేను ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం తప్పకుండా ఏం చేస్తున్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాం మనం. కానీ విశ్వాస పరిణామాన్ని పక్కనెట్టేసాం. అయ్యగారికి కనపడాలి, మనం అయ్యగారి దగ్గర ఆశ్రయించుకోవాలనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క విశ్వాస విషయంలో నేను ఎదుగుతున్నానా లేదనేది పరిణామాన్ని మనం చూసుకుంటున్నామా లేదా. ప్రియ దేవుని సంగమా, అందుకంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తన విశ్వాస జీవితం దినదిన అభివృద్ధి పొందుతున్న సమయంలో ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్నాడు ఇదివరకే నేను గెలిచితే. ఇదివరకే అంటే ఎప్పటి నుండో తన విశ్వాస జీవితం ఎలా ఉందంట, గెలుచుకుంటూనే వెళుతుందన్నట్లుగా మనం తెలియజేస్తున్నాడు. అంటే విశ్వాస జీవితంలో ఆయన ఎక్కడ కూడా ఓడిపోని విశ్వాస జీవితంలో ఉన్నాడు ఆయన. అవునా కదా. మన సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, ఆయన ఎన్ని సెంచరీలు చేశాడు, ఇలా 100 సెంచరీలు చేశాడంటండి. ఇవాళ చాలామంది ఉన్నారు, కోహ్లీ గారు అని ఎవరెవరో ఉన్నారని. అలాగే నేను క్రికెట్ చూస్తాను అనుకోకుండా, క్రికెట్ చూసి చాలా కాలం అయిపోయింది, అర్థమవుతుందా. అయితేనే వీళ్ళందరి జీవితాలు చూడగలిగితే సచిన్ టెండూల్కర్ గారు తన జీవితంలో గనుడు ఎలాగయ్యాడంటే 100 సెంచరీలు కొట్టి గొప్పోడుగా చరిత్ర సృష్టించాడు. తనకి ఎక్కడా కూడా ఓటమి లేదు. తాను ప్రారంభించిన దశకాడి నుంచి ఎలా అయితే విజయాలు సాధించుకుని వచ్చాడో తన రిటైర్మెంట్ వరకు కూడా అదే కొనసాగించాడు అని చరిత్ర చెప్పుకుంటాం. అవునా కదా. కుర్రోళ్ళలాగానే ఆడుతున్నాడని చెప్పుకుంటాం. అలాగే అపోస్తలుడైన పౌలు యొక్క విశ్వాస జీవితం ఎలా ఉందంటే ప్రారంభ దశలో ఎలాగుందో నడుస్తున్న కొనసాగుతున్న దశలో కూడా ఎలాగుందో గెలుపు వైపే తన బాట. ఎందుకు గెలుపు వైపే తన బాట కొనసాగుతుందని చూడగలిగితే ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితేనని నేను అనుకునుట లేదు. అంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్గా నేను సంపూర్ణత పొందానని అనుకోవటం లేదంటే నన్ను నేను ఇక్కడ ఏం చేసుకుంటానైనా తనను తాను తగ్గించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏంటమ్మా, దేవుని సన్నిధిలో అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నాడు, తనను తాను తగ్గించుకున్న విధానంగా 2 క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. గెలిచే సత్తా ఆయన దగ్గర ఉంది, సంపూర్ణ సిద్ధి పొందే సత్తా ఆయనకు ఉంది. అయినా కానీ నేను దానిక రీచ్ అవ్వలేదు అన్నట్లుగా తెలియజేస్తారు. అంటూ ఏమన్నాడంటే నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పిలువబడితేనో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఏంటమ్మా, మన టార్గెట్ అపోస్తలుడైన పౌలు గారు చెప్పేస్తున్నారు. మన టార్గెట్ ఏంటంట, ఆయన టార్గెట్ ఏంటంట, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో ఏంటంట, యేసు ప్రభు మనల్ని ఎందుకు పట్టాడు, మనల్ని ఎందుకు పట్టుకున్నాడు, మనల్ని ఎందుకు పట్టించాడు, లేకపోతే ఆయన ఎందుకు మనల్ని పాపపు ఊబిలో నుండి లేవనెత్తాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు, దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఏం చేస్తాడంటారా, తన విశ్వాస పరుగును అప్పటి నుంచి ప్రారంభించాడు. మన విశ్వాస జీవితాల్లోకి ప్రారంభించిన కానించి
మనకేం కలుగుతుందంటే పొరుగు అనేది పరిగెత్తాలి మనం. ఏ క్షణాన ఏమవుతుందో, ఏ గడియలో ఏం జరుగుతుందో దాన్ని మనం జాగ్రత్త కలిగి పొంచి మనం కాచుకుని చూసుకోవాలి. ఇక్కడ అందుకే అంటాడు కిందకి వెళ్తే, సహోదరులారా నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుచు. దేవుని సన్నిధిలో చేర్చబడిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారికి రెండు ఎదురయ్యాయంట సమస్యలు. ఏంటంట? ఒకటంట వెనుకున్నవి మరచిపోవాలంట, ముందున్న వాటి కొరకే వేగిరిపోవటం. అంటే వెనుకున్నవి ఏం మర్చిపోవాలి? ఏం మర్చిపోవాలి? ఏం మర్చిపోవాలంటే అపోస్తుడైన పౌలు గారి యొక్క జీవితంలో ఆ వెనుక జరిగిన సంఘటనలు మనం చూడగలిగితే అవి విడిచిపెడుతున్నాడంట, ముందున్న వాటి కోసం ఏం చేస్తాడట? పొరిగెడుతున్నాడంట. ఏమున్నాయి మరి వెనక? మన వెనకైతే ఏముంటాయి అమ్మ చెప్పండి? మన వెనకేముంటాయి? ఆడవాళ్ళు అయితే బంగారం, మగవాళ్ళు అయితే బట్టలు, సూట్లు, లేదా పొలాలు. అవునా కదా? వాస్తవం అబద్ధమా? మీ వెనకాల ఏమున్నాయని అడుగుతారు. ఏపీల సంబంధంకో లేకపోతే దేనికి వెళ్ళామనుకోండి, మనం చూసారా, ఎవరో పరిచయం, మీ వెనకాల ఏమున్నాయండి, మీకు ఎంత ఉందండి అంటారు. అవునా కదా? మీరు ఎలాంటి వాళ్ళు, మీరు మంచి వాళ్ళ, మీరు చెడ్డ వాళ్ళ, అదా ఇదా అని అడగరు. మీ వెనకాల ఏమున్నాయి? పిల్లనిస్తున్నారు కదా, మేము మీకు పిల్లలు అవ్వాలంటే మీ వెనకాల ఏమున్నాయి? అవునా కదా? వాస్తవాలే కదా? ఏమని అడుగుతారు? మీ వెనక్కున్న ఆడు ఎప్పుడు అమ్మేస్తాడో తెలియదు, అమ్మేసుకుంటాడో పోతాడో తెలియదు. ముందు మటుకు అప్పుడు మటుకు కావాలి ఖచ్చితంగా, తర్వాత ఉంటాయో పోతాయో మనకు అనవసరం. అవునా కదా? అవునా? ప్రతి ఓడికి కూడా ఎలాంటివి కావాలి? ఖచ్చితంగా ఆరా కావాలి. కనుక మరి పౌలుకున్న వెనక ఏంటయ్యి అని చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఆయన వెనుక విడిచిపెట్టినవి ఏంటంటే, నేను చక్కచక్క చెప్తాను, మరి చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మరి సమయం మరి ముగించాలి కదా, భోజనాల కార్యక్రమం ఉంటుంది కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని చూడగలిగితే ఆయన వెనుకున్నవి ఏంటంటే చెప్తున్నాడు చూడండి. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. సువార్త ప్రకటించే దెబ్బలు కొట్టడం ఏంటండి? ఎంచక్క నేను ఫ్యాన్ కింద ఉన్నాను, మంచి డ్రెస్ వేసుకున్నాను, సువార్త వల్ల దెబ్బలు తింటం ఏంటి? లేదు లేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారిలో ఏం జరిగింది? సువార్త ప్రకటించడం ద్వారా ఎవరు కొట్టారంట? ఎవరు కొట్టారంట? యూదుల చేత అయినా. ఎవరు యూదులు? ఎవరు యూదులు? మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు జనించిన గోత్రకర్తలే అపోస్తలుడైన పౌలు గారిని ఏం చేశారంట? కొట్టారంట. 25వ వచనం వచ్చేసరికి ముమ్మారు బెత్తములతో కొట్టితరి. ఎవరైనా బుడ్డగానే సరదాగా చిన్న కరచిని కొట్టండి, మళ్ళీ ఇస్తాడు. అవునా కదా? మిమ్మల్ని ఎలాకొలంగా కొడితే మీరు ఏమనుకుంటారా? అటువంటిది సువార్తను ప్రకటిస్తున్నారు. వారి సువార్తను ప్రకటిస్తున్న వారి పాదములు ఎటువంటి అంట? సుందరములు అని దేవుని లేఖనం చెప్తుంది. దైవ సేవకుడు దేవునితో సమానుడుగా భూమి మీద తులదూగుతున్న సమయంలో అపోస్తలుడైన పౌలు గారు బెత్తపు దెబ్బలు తిన్నాడంటండి. అయినా కానీ ఆయన వెనుదిరిగాడా? ఆయన వెనక్కి వెళ్ళిపోతానన్నాడా? మనకు అదే ఏ బాధ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏమి ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఈ దేవుడు నాకు వద్దు. అవునా కదా? కానీ పౌలు గారి జీవితంలో సంభవించిన సంభవాలు చూడండి, ఎన్ని శోధనలు. తర్వాత అంట బెత్తములో కొట్టబడితేని, ఒకసారి రాళ్లతో కొట్టబడితేని. రాళ్ళతో కొడితే ఏమంటారండి? రాళ్ళతో కొట్టి చూస్తే మనం ఎవరిని కొడతాం? రాళ్ళతో మనం మరి రాళ్ళతో ఎవరిని కొడతాం మనం? ఇమేజినేషన్లోకి వెళ్ళండి, అర్థమవుతుంది. వాళ్ళు పడిన బాధలు అర్థమవుతాయి, సేవకులు పడిన బాధలు అర్థమవుతాయి. పిచ్చోని చూస్తే మనం రాళ్ళు ఇచ్చి కొడతామనే కదా, మిగతాను కొడతామా? కొట్టం. అంటే అపోస్తలుడైన పౌలు వారిని ఏం చేశారు? ఒక పిచ్చోడి దేవుని సువార్తను ప్రకటిస్తుంటే ఒక వెర్రివాణిగా చూసి వాళ్ళు ఏం చేస్తారు? రాళ్ళు రువ్వి కొట్టారంట. అయినా కానీ వెనుదిరిగాడా? లేదు. చూడండి 3వ మాట, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని. చూసారా? శ్రమ పడ్డాడంట ఆయన. మనకి ఎవరికైనా శ్రమ ఉందా? సరదాగా ఫ్యాన్ల కింద కూర్చుంటున్నాం. అయ్యగారు రండమ్మా, సమయానికి వచ్చి కూర్చోండి అమ్మా, మీకు ఎంచక్క ఫ్యాన్లు పెట్టామమ్మా, కావాలంటే కూలర్ కూడా ఇట్టిస్తామమ్మా, లేదంటే నెక్స్ట్ ఇయర్కి సెంట్రల్ ఏసీ కూడా వేస్తామమ్మా అంటున్నా. వస్తావా? మన బాధ ఏముంది? సువార్త ప్రకటించే భారం.
ఉందా లేదా? తెలుసుకోవాలి ప్రియులారా, మన మీద సువార్త భారం ఉంది. ఎందుకంటే భారం అంటే చెప్తానుండండి. ఇప్పుడు ఒక తాగుబోతున్నాడు అనుకోండి, ఒక వ్యసనపరుడు ఉన్నాడు అనుకోండి, మనకి ఎందుకు ఆ భారం ఉందో చెప్తున్నాను వినండి. ఒకవేళ భారం ఎందుకు ఉందండి చెప్తున్నాను. ఒక వ్యసనపరుడు ఉన్నాడండి. ఆ వ్యసనపరుడు వ్యసనం ద్వారా తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని క్షీణించి చేసుకుని, పాడు చేసుకుని, తన లివర్నో లేకపోతే కిడ్నీనో ఏదో డ్యామేజ్ అయిపోయిన తర్వాత దేవుని కృపచేత అతను హాస్పిటల్లో నానా కష్టాలు, నానా బాధలు, నానా హింసలు పొందిన తర్వాత దేవుని ప్రార్థించి ఒక్క అవకాశం ఇస్తే ప్రభు నీ సాక్షిగా నేను బ్రతుకుతానన్నప్పుడు వాడు బ్రతికేశాడు అనుకుందాం, దేవుడు ఆయుష్ ఇచ్చేసాడు అనుకుందాం. వాడు మరలా వెళ్ళిపోయి అదే పని చేస్తాడు అనుకోండి, ఏం ఒప్పుకుంటామా? వాడు ఏం చేస్తాడు? ఒరే ఇది నీ ప్రాణాన్ని తీసేదిరా అని వాడు చెప్పాడు అనుకోండి, అవతల వ్యక్తి ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. అవునగా ఒకనొక దినాన్ని వీడు తాగుబోతు కదా, వీడి ఆరోగ్యం క్షీణించిపోయింది కదా, చావులో నుండి బయటికి వచ్చాడు కదా, దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, నిజమే, వాడు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు కనుక మనం మరలా దాని దగ్గరికి వెళ్ళకూడదు. వాడు చెప్తున్నాడంటే అది వాస్తవం అన్నప్పుడు వాడి పని ఏంటి? ఎవడన్నా తాగుతున్నప్పుడు నాకులా పాడైపోయిలే, నేను ఎలాగ పాడైపోయినా ఆడు పాడైపోతే బాగుంటుంది అని అనుకుంటాడు. వాడు అనుకోడు కదా. ఒరే తాకర, చెడు వ్యసనాలు మంచివి కాదు, చెడు స్నేహాలు మంచివి కాదు, వాడు మనల్ని పాడు చేస్తాను. అందుకే కీర్తన గ్రంథంలో దుష్టుల ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గాన నిలువక, అపహాసములు కూర్చున్న చోటున కూర్చుండక అన్నాడు. అంటే మనం ఏం చేయకూడదు? అన్నీ కూడా మనల్ని పాడు చేసేవి, మనల్ని చెరిపేవి, మనల్ని పాడు చేసేసేవి, మనల్ని చంపేసేవి, అవన్నీ వాటన్నిటికీ మనం దూరంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని. అందుకే అంటాడు శ్రమపడ్డాను అంటున్నాడు. ఒక తాగుబోతూ తిరిగి మరలా మారు మనసు పొందిన తర్వాత వాడు ఒట్టిగా ఉండడు. అలాగే మనం పాపములో నుండి లేపబడిన మనం ఎలా ఉండగలుగుతున్నాం? మన ఎదుటగా పాపం చేస్తున్నప్పుడు ఒరే దేవుడు తీర్పులో తీసుకొస్తాడరా, మనకు దండన ఇస్తాడరా, చనిపోతావరా, అపవాదికి ఉంచబడిన నిత్యాగ్ని గుండంలోకి నువ్వు కూడా వెళ్ళిపోతావరా, రారా ప్రభువుని నమ్ముకోరా, మార్రా అని మనం చెప్పాలి. చెప్తున్నామా? ఇక్కడ పౌలు గారి యొక్క వేదనిదే. ఆయన దెబ్బలు తిన్నా సువార్త మానలేదు, శ్రమలు పడినా ఆయన సువార్త మానలేదు, రాళ్ళ దెబ్బలు తిన్నా సువార్త మానలేదని. చూడండి, ఒక రాత్రి బగళ్ళు సముద్రంలో గడిపితేని 26వ వచనం చూడండి. అనేక పర్యములు ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్నాడు. స్వజనుల ద్వారా ఆపదలు రావటం ఏంటండి? సొంత వారే. యేసుక్రీస్తుని ఏమన్నారు? అన్నదమ్ములు ఏమన్నారు యేసుప్రభుని? తెలీదా? అన్నదమ్ములు ఏమన్నారమ్మా? మా అన్నికి మతి భ్రమించింది. ఏమన్నారా? మా అన్నయ్యకి మతి భ్రమించి అలా ఇలా తిరుగుతున్నాడు, అలా అందరినీ మార్చేయాలనుకున్నాడు. ఎక్కడ మారుతారు వాళ్ళు? ఈ సేవకులు అంతే పనులు. పాస్టర్ గారికి ఏం పని ఉంది, ఏం పాట ఉంది వాళ్ళకి? మారండి అన్నాడు. దీంట్లో ఉన్నంత సుఖమా అసలు? ఆ గుళ్ళో కూర్చుంటే ఏముంటుంది? వీళ్ళకి ఏం తెలుసు? ఒక్కసారి మా దగ్గరకు వస్తే మాతో తిరిగితే తెలుస్తుంది ఇది స్వర్గం అంటే అంటారు. అవునా కదా? బయట వారు చెప్పే, నాకు చాలామంది ఉంటారు మా ఊర్లోనే, అలా కూర్చుంటారు బల్ల మీద, అలా అలాగే చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలే మీకు చెప్తున్నాను. ఇక్కడ ఒకడు అంటాడు, ఒరే డాడీ, నేను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 అంశాలు అయిపోతే నేను ఉండలేనురా. నా బ్యూటీ టిప్ ఏంటంటే, నేను తాగిన తర్వాత పెరుగన్నం వేసి తింటాను 3 పూట్ల, కానీ సాయంత్రం మాత్రం ప్రార్థన చేసుకోవడం మట్టుకు మర్చిపోను రోయ్. ఏంటంట? 3 పూట్ల తాగేస్తాడంట, కానీ ప్రార్థన చేయటం మాత్రం మర్చిపోడంట. యారా అన్నాను. ఏమోరా, ఏదో భయము. నిజం, అబద్ధం కాదు. కావంటే నేను రుజువు ఇప్పిస్తా. సేవకుడిగా నేనైతే అబద్ధం చెప్పను, 3 మంది కలబలు చెప్తారు. కానీ వాడు చెప్తుంటే తిట్టలేదు అక్కడ, బుద్ధిహీనుడా అని. మళ్ళీ తాగకుండా నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తున్నావా? అది నీ బ్రతిక. ఇప్పుడు భయపడాలరా నువ్వా? తాగి మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు అంటే నీకు అప్పుడు భయం ఉండాలరా. దేవుని భయం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు అని. తాగినోడు అంటే అందరూ తిట్టడం. ఆ రోజుని తల మీద నీళ్ళు వేసారు, అంటే వెళ్ళిపోయాడు. గొప్ప వస్తుంది అనుకున్నాడు అతను, చెప్పులు దెబ్బలు తిన్నాడు అంతే. ఇలాగ మనం కూడా ఒకవేళ దేవుని సన్నిధిలో నీతిమంతులుగా మనం ఏమన్నా వేషధారణ వేస్తామేమో, బయటకు వెళ్ళిన తర్వాత మరలా ఆ వేషాన్ని తీసి మరలా లోకంలో కలిసిపోతున్నామేమో. నీతిమంతులు ఆఖరి దినాల్లో బ్రతకవలసిన విధానం ఏంటని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. హింసలు వస్తాయి,
శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, వాటన్నిటిని కూడా మేము చేయాలి, తట్టుకోవాలి. తట్టుకున్నప్పుడే మనం ఏమవుతాం? ఆయన ఇస్తానన్న మహారాజ్యంలోకి మనం వెళ్ళగలుగుతాం. అందుకే ఇందాక మళ్ళీ చదువుకున్న వచ్చిన ఒకసారి మళ్ళీ చదువుకుందాం. పిలిపి పత్రిక ముగించేస్తాను, ఇంకా టైం అయిపోయింది. పిలిపి పత్రిక భోజనాలు కూడా బయట రెడీ చేసేస్తున్నారు. పిలిపి పత్రిక 3వ అధ్యాయం 14-13 వచ్చిన ఏమన్నాడు? సహోదరులరా, నేనిది వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వెనుదిరిగి తిని. ఏం మరిచిపోయాడంట అపోస్తలుడైన పౌలు? సువార్త ప్రకటిస్తుంటే రాళ్ళ దెబ్బలు మర్చిపోయాడు, సువార్త ప్రకటిస్తుంటే ఆపదలు మర్చిపోయాడు, సువార్త ప్రకటిస్తుంటే దెబ్బలు కొట్టడబడటం మర్చిపోయాడు, శ్రమలు మర్చిపోయాడు ఆయన, ఆపదలు మర్చిపోయాడు ఆయన, హింసలు మర్చిపోయాడు. అంతే కదా. ఒక పందులో పరిగెడుతున్న వ్యక్తిని చూడండి. పరిగెడతాడు. గురి టార్గెట్ ఏంటంటే గురే. పరిగెడుతున్న మధ్యలో పడిపోతాడు. ఆడికి ఎలాగున్నా కానీ బయట ఉన్న మనకి ఆడే నగ్గాలి. అవునా కదా, అది వాస్తవం. దేవుడు కూడా అలా అనుకుంటా, నా కొడుకు పడిపోయినా, నా పిల్లోడు పడిపోయినా లేవాలి, మరలా పరిగెత్తాలి, గురి యొద్దకు వెళ్ళాలి. వాడికి ఆపదలు వచ్చినా వాళ్ళు లేవాలి, శ్రమలు వచ్చినా లేవాలి, ఉపద్రవాలు వచ్చినా లేవాలి. అందుకే యోబు ఏం చేశాడు? రాత్రి అయ్యగారు చెప్పారు కదా, శ్రమలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి అంట. నాకెందుకులే ఈ దేవుడు అన్నాడా? అనలే. ఏమన్నాడు? ఒక మాట అన్నాడు కదా అయ్యగారు. ఏమన్నారా? దేవుడు ఏంటన్నా మేలే చేయతగునా, కీడు అనుభవించతగదా అన్నాడు కదా. దేవుడి యొద్ద మనం మంచే తీసుకోవాలా, చెడును తీసుకోకూడదా? యెహోవాయే ఇచ్చును, యెహోవాయే తీసుకును అని ఏ జ్ఞానం కలిగి మనం ఉంటామో ఆ జ్ఞానముతో మనం ఈ రాకడ సమయంలో నీతిమంతులుగా మనం ఏమవుతాం? బ్రతకగలుగుతాం. ఆ నీతిమంతులుగా బ్రతకగలిగితే ఏం చేస్తామంటే అపోస్తలుడైన పౌలు గారు ఎలాగైతే అన్నాడు. 12వ వచనం, ఇంకా వచనం చాలా ఉన్నాయి కనుక నేను 12వ వచనాన్ని వివరించి నేను ముగిస్తాను. ఇంకా ఇదివరకే నేను గెలిచి తినైనను ఏంటంటే ఆయన ఎదుట ఉండబడిన పరుగు పందులు ఆయన ఆడి గెలిచేశాడంట. తర్వాత సంపూర్ణ స్థితి పొందేశాడంట. అయినాగా నేను అలా అనుకోవట్లేదంట. ప్రియ దేవుని జనాంగమా, వెనుక మనకి ఏయోటి ఉంటాయి. మన గృహ సమస్యలు, ఇంట్లో పెళ్లి సమస్యలు, ఆస్తి తగాదాలు, కుటుంబంలో సమాధానం లేకపోవడము, ఏవో సమస్యలతో ఉంటాం. ఒక విద్యార్థిని అడిగితే నేను ఫస్ట్ రావాలనే వాడికి, ఒక చంటి పిల్లాడికి సమస్య అడిగితే ఏమంటే నా తల్లి నన్ను కొట్టకుండా ఉండడం నాకు సమస్య అంటాడు. ఒక సేవకుడిగా ఆవేదన ఏంటంటే ఒక్క ఆత్మ కూడా దేవునికి నశించిపోవడం ఇష్టం లేదన్న ఉద్దేశంతోనే వారిని తిట్టాలన్నా వాళ్ళని బాధపరచాలన్నా వారిని ఏం చేయాలి? అగ్నిలో నుండి కొందరినైనా రక్షించాలనే ఉద్దేశం దేవుని అయి ఉన్నది కనుక ఆ ఇచ్చ కలిగి దేవ సేవకుడు ఏం చేస్తాడు? దైవ ఆవేశం వలన దేవుని ఉన్న లేఖనాల్ని ప్రకటిస్తాడే తప్ప పిల్లలన్నా కానీ విశ్వాసులన్నా దేవుని సేవకుడికి ఏ కోపం ఉండదు. ఒకవేళ మీరు పగలెట్టుకుంటారేమో కానీ దైవ సేవకుడు మీ కొరకు నిత్యము ప్రార్థిస్తాడు. మీ కుటుంబాల కోసం దైవ సేవకుడు నిత్యము ప్రార్థిస్తాడు. మీ మనసులో అయితే మీరేమనుకుంటారో నాకు తెలియదు, కానీ చాలామంది అనుకుంటారు సేవకుని దూషించే కాలంలో ఉన్నాం, సేవకుని అవహేళన చేసే కాలంలో మనం ఉన్నాం. మన స్వజనులే మనల్ని హేళన చేసే వాళ్ళు ఉంటారు. వాడా ఇదంతరా అదంతరా ఇలాంటరా అంట. అవునా కదా? యేసు ప్రవంతుడి వాడికే తగలేదు, మనమే పాటి వారము. అందుకే నీతిమంతుల గుంపులో మనం ఉండాలంటే వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కోసం మనం ఏం చేయాలి? పరిగెట్టాలి. అటువంటి పరుగ పందులు మనం ముందుకు కొనసాగి మన ముందు ఉంచబడిన నిత్య జీవ, అందుకే వాగ్దానం, అందుకే పేతురు పత్రిక ఒకసారి చూడండి. ఆయన ఏదో వాగ్దానం ఇస్తానన్నాడు కదా, ఏంటో వాగ్దానం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కొందరు ఆలస్యమని చేరుకున్నట్లు, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు. సర్వాత్ర సంఘానికి ఏమి ఇచ్చాడంటే వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం అంటే తన ప్రియులైన పిల్లలు ఈ కడవరి దినాల్లో నీతిమంతులుగా బ్రతక ఆయన ఎదుట ఆయన చిత్తాన్ని జరిగించగలిగితే ఆయన తన వాగ్దానాన్ని ఇచ్చాడంట. ఆ వాగ్దానానికి మనం వారసులు చేస్తాడంట. అదే వారసత్వం ఏంటంటే యోహాను గారు రాస్తున్న మొదటి పత్రిక, ఈ పక్కన ఉంటుంది, మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఏంటా వాగ్దానం మనం చూడగలిగితే
అయిపోయిందండి. నిత్య జీవము అనుగ్రహించునన్నదే అమ్మా యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం తీసారా? నిత్య జీవము అనుగ్రహించునన్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఇది అందరికీ కలిగిన వాగ్దానం, అందరికీ ఇస్తానంటున్నాడు నిత్య జీవం. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకుండా వస్తున్నాడు మనందరికీ ఏమి ఇవ్వడానికి? నిత్య జీవపు వారసులు చేయడానికి మనందరినీ కూడా. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే మన మీద దీర్ఘశాంతము ఇలాగ 2000 సంవత్సరాల క్రితం నుండి ఆయన చూపిస్తున్నాడంటే నిన్ను నన్ను కూడా ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. నిన్ను నన్ను కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు. ఆయన ఇచ్చించుకోవట్లేదంట. తన పిల్లలు నశించిపోవడానికి ఇష్టం లేదంట. ప్రియ దేవుని జనాంగమా, అందుకే మనందరినీ కూడా నిత్య జీవపు వారసులుగా ఆయన చేయాలని ఆశపడుతూ 2000 సంవత్సరాల క్రితం తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అని భూమి మీదకి పంపించి మనందరము కూడా మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని తన చెయ్యి విడిచిపెట్టి ఆ శిలువ మ్రాను మీదకి ఎక్కించి ఆయన ఎన్ని హింసలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని విడిచిపెట్టేశాడు. ప్రియులారా, ఆ త్యాగపూరితమైన ఆ శిలువ త్యాగాన్ని మనం చూస్తూ కూడా నామకార్థ క్రైస్తవులుగా ఒకవేళ బ్రతుకుంటున్నామేమో, ఒకవేళ నామకార్థంగా దేవుని సన్నిధికి వస్తున్నామేమో. ఈ 27వ వార్షికోత్సవంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ ఆదివారపు ఆరాధన క్రమంలో నీతిమంతులు ఈ కడవరి దినాల్లో ఎలా బ్రతకాలి అంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని జీవిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని జీవిస్తున్నాడు. వెనుకున్న వాటిని మర్చిపోవాలంట, ముందున్న వాటి కోసమే మనం పరిగెత్తాలంట. మన గురి ఏంటంటే నిత్య జీవ వారసులందరము మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు అట్టి ధన్యత దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు నాతో మీరు మాట్లాడించారు ప్రభు. అవి నా మాటలు కాదు, నేను స్వీకరించగలిగే మంచి హృదయాలు మాకును మా సంఘమునకు ఈ మైక్ శబ్దం ద్వారా, ఈ దూర శ్రావణ యంత్రం ద్వారా వింటున్న ప్రతి పిల్లలు కూడా నేను తెలుసుకుని నా తండ్రి నా కోసం ఎంతో ఆవేదన చెందుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడంటే దీర్ఘశాంతము చూపుతున్నాడు. అందరూ నశించిపోవడానికి ఇష్టం లేదు. 2000 సంవత్సరాల క్రితం 3000 సంవత్సరాల క్రితం నోవాహు కాలంలో 120 సంవత్సరాలు నోవాహు ద్వారా ప్రకటించాడే, ఒక్క జనాంగం కూడా వినలేదు. అయితే ఈ కడవరి దినాల్లో ఎంతోమంది శ్రమిస్తున్నారు. ఈ శ్రమకు తగినట్లుగా దేవుడు ఎంతో ఆవేదనతో, ఎంతో బాధతో సువార్తికుల ద్వారా ప్రకటిస్తున్న సువార్తను మేము వినలేకపోతున్నామే అని ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారు, వారందరినీ మార్చండి ప్రియ ప్రభువా. మీరు అక్కడ పర్యాంతరం వరకు మేము అందరము ఒకరినొకరు ఉరుకొలుపుకొనొచ్చు నేను నీ సన్నిధిలో నిరంతరము కొనసాగే భాగ్యం దయచేయమని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు దయచేసిన బిషప్ మరి మా మావి గారైన మోహన్ రావు గారికి నా నిండు వందలు తెలియజేస్తున్నాను. అలాగే మా బామర్ది గారు ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, మరి ముఖ్యంగా యేసు కృపాలయం చర్చ్ మరి మెంబర్స్ అందరికీ, స్త్రీల సమాజం వారికి, సండే స్కూల్ పిల్లవారికి, అలాగే పెద్దలకు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా నిండు వందలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మేము అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.